హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్లో మొత్తానికి వెస్టిండీస్ని అతి కష్టం మీద మ్యాచ్ని అయితే విన్ అవ్వడం జరిగింది. కాబట్టి సంజు శాంసన్ హీరో అయ్యాడని చెప్పుకోవచ్చు. మరి మ్యాచ్ ఎలా సాగింది, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రికార్డ్స్ మాట్లాడదాం. రికార్డ్స్ చూస్తే ఇప్పటివరకు టీమిండియా చేసినటువంటి రికార్డు 173 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ని చెరిపేసి 196 చేసేయడం విశేషం. సో అదే కాకుండా విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ని కూడా సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. 2016లో ఆస్ట్రేలియా పైన 82 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు సంజు శాంసన్ 50 బాల్స్లోనే 97 రన్స్ అయితే స్కోర్ చేసి విరాట్ కోహ్లీ యొక్క రికార్డుకి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ పాకిస్తాన్ యొక్క రికార్డు వెస్టిండీస్ బ్యాటర్ అయినటువంటి ఎట్మైర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అది కూడా ఫర్హాన్ది. సిక్సెస్ విషయంలో మొన్నటి వరకు 18 సిక్సెస్తో ఫర్హాన్ మొదటి స్థానంలో ఉండగా ఒక 6 సాధించడం వల్ల ఆ రికార్డుకి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక స్ట్రైట్గా ఉన్న రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. ఎందుకని చూస్తే ఆరంభం పేలవం అనే చెప్పుకోవచ్చు. టీమిండియాకి శుభారంభం వెస్టిండీస్కి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో ఆపర్చునిటీస్ వచ్చాయి. తిలక్ వర్మ కానీ అభిషేక్ శర్మ కానీ గ్రాప్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఓపెనర్స్వి అవి కూడా. సో రాష్ట్రం చేజ్ ముందుగానే అవుట్ అయ్యేవాడు. రాష్ట్రం చేజ్ క్యాచ్ దొరికింది, దాన్ని ఆపర్చునిటీ యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. తర్వాత షాయిహోబ్ది కూడా క్యాచ్ ఆపర్చునిటీ, రన్అట్ కూడా ఆపర్చునిటీ ఉండింది, దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. సో ఫీల్డింగ్ పరంగా లోటుపాట్లు అయితే చేశారు. సో అయితే 68 రన్స్ వరకు చాలా సాఫీగా సాగిపోతుంది పార్ట్నర్షిప్ అనుకుంటున్న టైంలో ఆఫ్టర్ డ్రింక్స్ బ్రేక్ వరుణ్ చక్రవర్తి తన 2వ ఓవర్లో బౌల్ చేయడం విశేషం. సత్ఫలితంగా 32 రన్స్ వేసి హోప్ అవుట్ అయ్యాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే మళ్ళీ 34 రన్స్ వేసి రాష్ట్రం చేసి కూడా అవుట్ అవ్వడం విశేషం. అండ్ బుమ్రా వచ్చిన ఓవర్లో 2 వికెట్లు ఒకటే ఓవర్లో పడడం జరిగింది. సెట్ అయినటువంటి ఎట్మైర్ని ఫస్ట్ అవుట్ చేశాడు, తర్వాత రాష్ట్రం చేసిన అవుట్ చేశాడు. ఈ క్రౌండ్లో డ్రింక్స్ బ్రేక్ అయితే దొరికింది. 119 స్కోర్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఓవర్లో వికెట్ లభించింది 119 దగ్గరే. తర్వాత హర్షదీప్ సింగ్ని మాత్రం టార్గెట్ చేశారు హోల్డర్, అదేవిధంగా రోమన్ పౌల్. షర్ఫన్ రుతర్ఫోర్డ్ కూడా త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో ఏమాత్రం మళ్ళీ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. బౌండరీ ఆపాల్సిన క్రమంలో బౌండరీని ఇచ్చేయడం జరిగింది అభిషేక్ శర్మ. తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా మరొకటి క్యాచ్ కూడా డ్రాప్ చేయడం షార్ట్ ఓవర్లో జరిగింది. చాలా వరకు ఫీల్డింగ్లో అయితే స్ట్రగుల్స్ అనేవి
ఫేస్ చేసింది. సో తర్వాత టోటల్గా 195 రన్స్ అయితే స్కోర్ చేసి లాస్ ఆఫ్ 4 వికెట్స్ అయితే కోల్పోయింది. బుమ్రాకి 2, వరుణ్ చక్రవర్తికి అదేవిధంగా హార్దిక్ పాండ్యాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య చేతన్ ఆరంభించిన టీమిండియాకి ఆరంభం పర్వాలేదు అన్న ఆరంభం అయితే దొరికింది. బట్ అభిషేక్ శర్మ 10 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఏర్పడినటువంటి 30 ప్లస్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అండ్ ఇషాంత్ కిషన్ కూడా 10 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్తో కలిసి జత కట్టి 58 రన్స్ పార్ట్నర్షిప్ నిర్మించడం జరిగింది సంజు శాంసన్. వీళ్ళిద్దరి నిష్క్రమణ తర్వాత ఏమాత్రం స్ట్రగుల్స్కి పోలేదని చెప్పుకోవచ్చు. కామ్ అండ్ కంపోజ్గా బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సో తను కనెక్ట్ చేసిన తీరు చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో 18 రన్స్ వేసి సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యాతో విలువైన భాగస్వామ్యాన్ని మరొకసారి తెలపడం జరిగింది, నిర్మించడం. సో 17 రన్స్ వేసి హార్దిక్ పాండ్యా కూడా క్రూషియల్ టైంలో 19th ఓవర్లో అవుట్ అవడం మరింత ఆసక్తిగా ఈ గేమ్ అయితే మారింది. ఏమైనా ట్విస్ట్ ఇన్ టేల్ ఉందా అనుకుంటున్న టైంలో శివం దుబే వచ్చి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టి ఇండియా వైపు మ్యాచ్ని మొమెంటం తీసుకొచ్చాడు. సో లాస్ట్లో సంజు శాంసన్ మొత్తానికి 5 రన్స్ కావాల్సిన టైంలో 6 కొట్టి తర్వాత 4 కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. ఇక వికెట్స్ చూస్తే హోల్డర్కి 2 వికెట్లు వచ్చాయి, షమర్ జోసెఫ్కి అదేవిధంగా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక పోతే సంజు శాంసన్ గురించి మనం చాలానే చెప్పుకోవాలి గైస్. సంజు శాంసన్ టీంలో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నెన్నో వచ్చాయి. గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఇచ్చాడా లేకపోతే కెప్టెన్ సపోర్ట్ ఇచ్చాడా అనేది చూస్తే, సో కెప్టెన్ గురించి అయితే చెప్పగలను. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ చాలా క్రూషియల్ టైంలో వెన్నుతట్టడం, ఎన్నెన్నో ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి, దాన్ని గ్రాప్ చేసుకోకపోవడం. ఫస్ట్ మ్యాచ్లో వరల్డ్ కప్లో 22 రన్స్ చేయడం, తర్వాత 24 రన్స్ చేయడం, అలా కాన్ఫిడెన్స్ హయాం వచ్చింది. దాని తర్వాత మంచిగా 97 అన్బీటెన్ రన్స్ స్కోర్ చేసి మొత్తానికి ఇండియాని సెమీఫైనల్ రేస్లో నిలబెట్టాడు. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు నిన్న సంజు శాంసన్. సో తన స్టోరీ నిజంగా చాలా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ళుగా టీమిండియాలో చోటు కోసం ఎదురు చూసేటువంటి సంజు శాంసన్ ఈరోజు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం నాట్ ఏ జోక్. అండ్ ఇకపోతే టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాలు అయితే చాలా ఉన్నాయి. క్యాచింగ్ ఎఫిషియన్సీ రాను పోతుంది, పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఫీల్డింగ్ గురించి చాలా వరకు హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ ఊరికే వదిలిపెట్టదు. ఎందుకంటే విల్ జాక్స్ మంచి ఫామ్లో ఉన్నాడు, బెతల్ ఫామ్లో ఉన్నాడు, ఓపెనర్స్ ఒక్కరే ఫామ్లో లేరు. కానీ వాళ్ళ దగ్గర నుంచి హ్యారీ బ్రూక్ కూడా ఫామ్లో ఉన్నాడు కెప్టెన్. ఒక్కసారి ఆపర్చునిటీ పోయిందా మ్యాచ్ని కూడా వదులుకున్నట్టే. మరి ఫీల్డింగ్ పరంగా చాలా వరకు హోంవర్క్ అయితే చెయ్యాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్ని బాక్సెస్ని టిక్ చేయాలని అయితే కోరుకుందాం. ఈ రోజు నుంచి 4 రోజుల వరకు గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్స్లో వాంకడేలో మంచిగా ప్రాక్టీస్ సెషన్స్ని అయితే నిర్వహించుకొని దిలీప్ గారి హయాంలో ఫీల్డింగ్ క్యాచెస్ అన్నిగా ఉండాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మీరు సంజు శాంసన్ నాకు పట్ల మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.